హలో గాయ్స్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ లక్ష్మీస్ డైరీ. రథ సప్తమి శుభాకాంక్షలు. సో ఈరోజు ఈ ఆస్పీషియస్ ఒకేషన్ కోసం వి గోనా గో టు టెంపుల్ అండ్ మంచిగా దర్శనం చేసుకొని వస్తాం. సో నౌ వి గోనా గెట్ రెడీ అండ్ గో టు టెంపుల్. లెట్స్ గో. Sunscreen is really necessary. I recommend everyone to wear sunscreen. I'm gonna wear a pink saree and Sneetika is gonna wear a blue saree. So దానికి తగ్గట్టు మేకప్ వేసుకోవాలి. She Glam ఫౌండేషన్. Guys, నమ్మకండి guys, వీడియోలో చూపెట్టిన క్యారెక్టర్ డిఫరెంట్, బయట డిఫరెంట్. టెంపుల్ రీచ్ అయి చూసేసరికి చాలా పెద్ద లైన్ ఉంది అక్కడ. ఫస్ట్ మేము బ్యాక్ సైడ్ నుంచి వెళ్ళాం, తెలియకుండా చూసేసరికి వాళ్ళందరినీ అక్కడ ఆపేశారు. తర్వాత మళ్ళీ ఫ్రంట్ సైడ్ నుంచి వెళ్ళేటప్పుడు చూస్తే ఆల్మోస్ట్ లైన్స్ 4 గల్లీస్ వరకు ఎక్స్టెండ్ అయి ఉండే. చాలా రష్ ఉండే, నేను ఎప్పుడు ఇంత రష్ చూడలేదు. లైన్లో నించున్నప్పుడు సడన్ ట్విస్ట్, అందరూ లోపలికి వెళ్ళిపోయారు. అసలు ఏం జరుగుతుందో అర్థం కాలేదు. పోలీస్ వాళ్ళు ఎంత ఆపడానికి ట్రై చేసినా ఎవ్వరూ ఆగలేదు, అందరూ తోసుకుంటూ వెళ్ళిపోతూనే ఉండే. బికాస్ ఆఫ్ దట్ మేము క్రౌడ్లో క్రష్ అయిపోయాము అండ్ ఆఫ్టర్ 20 minutes ఫైనలీ లోపలికి వెళ్ళిపోయాము. సూర్యుడి దర్శనం చేసుకున్నాక శివుడి దర్శనం అండ్ సరస్వతి దేవి దర్శనం కూడా చేసుకున్నాము. ఫస్ట్ నాగదేవత దర్శనం చేశాం, తర్వాత రావి చెట్టు కూడా చూసాం. అన్నీ చాలా పీస్ఫుల్గా అనిపించాయి. తర్వాత టెంపుల్ని ఎగ్జిట్ అయ్యాం. ఇక్కడ సమ్మక్క సారక్క గుడి కూడా ఉండే, 2 సపరేట్గా ఉండే, కానీ రష్ చాలా ఎక్కువ ఉండడం వల్ల లోపలికి వెళ్ళలేకపోయాం. సో బయట నుంచే దండం పెట్టుకున్నాం. ఆల్మోస్ట్ 3 hours నుంచి వాటర్ తాగలేదు. సో వి వర్ వెరీ థర్స్టీ. అక్కడ వాటర్ ప్యాకెట్స్ ఉండే, సో వాటర్ ప్యాకెట్స్ తీసుకున్నాము. తర్వాత చూస్తే అన్నదానం దగ్గర చాలా పెద్ద లైన్ ఉండే, ఆల్మోస్ట్ 4 hours పడుతుంది అని చెప్పారు. అందుకోసమే ఇంకా బయటకి వచ్చేసాము. బయట చూస్తే భక్తులకి ఫ్రీగా బటర్ మిల్క్ ఇస్తున్నారు. సో వెళ్ళి తాగాం అండ్ ఆనెస్ట్లీ అప్పుడు చాలా రిలాక్స్గా ఫీల్ అయ్యాము. తర్వాత కొంచెం స్నాక్స్ కొనుక్కొని తిన్నాం. అక్కడ ఒక చిన్న బుక్ కూడా ఫ్రీగా ఇచ్చారు, అందులో మంత్రాలు ఉండే. సో నేను ఒకటి తీసుకున్నాను. ఫైనలీ ఆటో బుక్ చేయడానికి ఒక చోట కూర్చున్నాం, బట్ ఆల్మోస్ట్ 30 minutes వరకు ఆటో దొరకలేదు. లాస్ట్కి ఆటో దొరికింది అండ్ సేఫ్గా రిటర్న్ అయ్యాము. ఇప్పుడే వచ్చాము, ఆల్మోస్ట్ 4 hours అయింది లైన్లో నించొని దర్శనం చేసుకునే వరకు. అన్నదానం కూడా తినలేకపోయాము. సో that's it for the video guys. Thank you for watching. Please like, share and subscribe.